శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? చాలామంది ఫోన్ చేస్తున్నారు, కరెక్షన్ చేస్తున్నాను, జ్యోతిష్యం పరంగా మంచి సలహాలు ఇస్తున్నాను, వారందరూ కూడా హ్యాపీగా ఉన్నామని గురుగారు అంటున్నారు. చాలా సంతోషం అండి. ఈ 59 ఏళ్ళ జీవితంలో ఈ జ్యోతిష్యం ద్వారా కానీ న్యూమరాలజీ ద్వారా కానీ మీకు ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశమే కానీ దీంతో డబ్బులు సంపాదించి ఏదో మోసం చేయాలని ఉండదు. నా వీడియోలో ఎక్కడ కూడా నేను మిమ్మల్ని డబ్బులు కానీ ఇంకా ఇతరత్ర విషయాలు కానీ అడిగేది ఉండదు. కామన్గా ఉండే ఫీజుని మాత్రం అడుగుదాం. ఈ వ్యవస్థ నడపడానికి, ఈ వీడియో నడవడానికి కొంతమంది సాఫ్ట్వేర్ వారు, కొంతమంది పరిచారకులు పనిచేస్తారు కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు అడుగుతాం. కానీ 10,000, 20,000, 30,000 ఎప్పుడు అడిగేవాడిని కాదు. నేను 28 సంవత్సరాలుగా జ్యోతిష్యము, న్యూమరాలజీ మీద ఎంతోమంది కలిసి అనుభవాన్ని నేర్చుకొని రకరకాల గ్రంథాలు చదివి, రకరకాల పుస్తకాలు చదివి అనుభవంతో చేస్తున్నాను. నా వల్ల ఎవరైనా ఉపయోగపడితే, ఆనందపడితే సంతోషించేవాడిని. ఇకపోతే న్యూమరాలజీ అనేది ఒక గొప్ప సబ్జెక్టు. ఇది సంఖ్యాశాస్త్రం. ఈరోజు సంఖ్యాశాస్త్రంలో 6, 15, 24 తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారు, వారి డెస్టినీ నెంబర్ ఏదైతే బాగా ఉంటుంది, వారి నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, వాటి వల్ల లాభాలు ఏంటి, ఆ విషయం మాట్లాడుతున్నానండి. నెంబర్ 6, నెంబర్ 15, 24 ఈ 3 సంఖ్యలు శుక్రునికి సంబంధించినవి. చాలా గొప్ప నెంబర్స్ ఇవి. వీరికి 6 నెంబర్లో పుట్టినవారు ఎవరైనా కానీ సంగీతం కానీ, డ్యాన్స్ కానీ, చిత్రలేఖనం కానీ, మాట చాతుర్యం కానీ, తీయగా మాట్లాడడం కానీ ఇవి ఖచ్చితంగా ఉంటాయి. సెంటు లేకుండా, మినిమం సెంటు లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళరు. జేబులో రూపాయి లేకున్నా పర్వాలేదు, రిచ్నెస్ మాత్రం ముఖంలో బ్రహ్మాండంగా కనబడుతుంది, లక్ష్మికల కనబడుతుంది. జేబులో డబ్బు లేకున్నా కానీ ధైర్యంగా పనిచేస్తారు. వీరి బిజినెస్ కనుక చేస్తే అద్భుతంగా రాణిస్తారు. ఈ నెంబర్ 6 వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీవితంలో గొప్ప వ్యక్తులుగా తయారవుతారు ఆర్థిక విషయాలలో. అలాగే నెంబర్ 15 ఇది కూడా డిఫరెంట్. 6 నెంబర్లోకి వస్తుంది కానీ 15 ఇది డిఫరెంట్. ఎందుకంటే ఒకటి సూర్య సంఖ్య, 5 బుధ సంఖ్య. బుధుని తెలివితేటలు, సూర్యుని యొక్క తెగువ, రాజరికం ఈ 2 ఉంటాయి. 6 నెంబర్కి వస్తుంది. చాలా ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ఏదైనా ప్రైవేట్ రంగంలో కానీ వారు ఉన్నత స్థాయికి చాలా ఈజీగా చేరిపోతారు. నెంబర్ 15 వారు. అందులో 5 నెంబర్ ఇది యూనివర్సల్ లక్కీ నెంబర్. తర్వాత 24 2 చంద్ర సంఖ్య, 4 రాహు సంఖ్య. జ్యోతిషం ప్రకారంగా రాహుకు చంద్రుని పడవని చెప్తారు. కానీ న్యూమరాలజీ ప్రకారంగా ఈ 2 అవినాభావ సంబంధం, ఇంటర్రిలేటివ్ నెంబర్స్ అంటారు వాటిని. ఇంటర్రిలేటివ్ నెంబర్స్ 24, 14 కూడా ఇంటర్రిలేటివ్ నెంబర్స్. పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. 2 చంద్ర సంఖ్య, 4 రాహు సంఖ్య. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఖ్య కూడా నెంబర్ 6 చాలా అద్భుతమైన సంఖ్య. వీరు జాబ్ చేస్తే ఒక ఉన్నతమైన జాబ్లో ఉండాలని ఆకాంక్ష ఉంటుంది. బిజినెస్ చేసినా కానీ, చిన్న కొట్టు పెట్టుకున్నా కానీ ఆ కొట్టు చిందరవందరగా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఏ బిజినెస్ చేయండి అండి వారు, కనీసం కూరగాయల బిజినెస్ చేసినా కానీ అదొక నీట్నెస్గా ఉండాలి. ఆ ప్యాకింగ్ కూడా బాగా ఉండాలి. అందరినీ ఆకట్టుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నెగ్గాలి అనే అంశం బాగా ఉంటుందండి. సాఫ్ట్వేర్ రంగంలో ఒక మంచి స్థాయిలో ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉంటే సలహాదారులుగా ఉంటారు. సంగీతం కానీ, సినీ పరిశ్రమ కానీ వీరికి చాలా గొప్పగా పనిచేస్తుంటుంది. నెంబర్ 6లో చాలామంది సినిమా యాక్టర్స్ ఉన్నారు. నెంబర్ 6లో చాలామంది గాయకులు కూడా ఉన్నారు. కానీ నెంబర్ 6 వారు ఎక్కడైనా కానీ నెగ్గగలరు. కానీ వారి నెంబర్ 6 క్వాలిటీస్లు బాగానే ఉంది. కానీ వారి డెస్టినీ నెంబర్ కనుక ఒకవేళ, డెస్టినీ అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. బర్త్ నెంబర్ అనేది కొంతవరకు పనిచేస్తుంది. కానీ డెస్టినీ నెంబర్ అనేది జీవితాన్ని వారిని సరిదిద్దుతూ ఉంటుంది. అదే వారి జీవిత రేఖ. ఆ లైన్ ప్రకారంగానే వెళ్తారు. ఆ డెస్టినీ నెంబర్ కనుక బ్యాడ్ అయితే చాలా 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 నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ పోతాయి. ఒక నెంబర్కు పడదు, కాంట్రవర్స్ వస్తుంది. అవి ఏం నెంబర్లు, డెస్టినీ నెంబర్ తేడా ఉండేది. అందులో 8 కనుక డెస్టినీ అయితే, డెస్టినీ అంటే పదే చెప్తూ ఉంటారు. పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం మొత్తాన్ని కూడుకోవాలి, కలుపుకోవాలి, ప్లస్ చేసుకోవాలి. అప్పుడు వచ్చే డెస్టినీ కనుక 2 డిజిట్స్ వస్తే 1గా మార్చుకోవాలి. అది కనుక 8 అయింది అనుకోండి, సర్వనాశనం. వారు ఏమి చేసినా కానీ కుదరదు. అలాగే 9 అయింది అనుకోండి, అది కూడా కుదరదు. ఏం చేసినా కష్టమే.
ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. 3 అయినా గురు సంఖ్య అయినా కానీ కుదరదు, ఎందుకంటే శత్రు సంఖ్యలు ఇవి. 4 పర్వాలేదు కొంత మేరకు, కానీ 9, 3, 8 సంఖ్యలు డెస్టినీ నెంబర్ అయితే చాలా 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 ఇబ్బంది. మరి అప్పుడు మనం ఏం చేయాలి? మన డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చలేము, మన డెస్టినీ నెంబర్ అయితే మార్చలేము. అప్పుడు మన నేమును సరైన నెంబర్లోకి మార్చుకోవాలి. ప్రతి ఒక్క అక్షరానికి ఒక వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంది. అంటే ఉదాహరణకు రాము అనందును ఉందనుకోండి, 6కు 2, ఏకు 1, ఇలా మనకు ఉండే పేరులోని అక్షరాలన్నీ కలిపినప్పుడు ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య నీ యొక్క నేమ్ నెంబర్కు సూట్ చేయడమే న్యూమరాలజీ. అప్పుడు నీ నేమ్ వల్ల వైబ్రేట్ అయిపోయి నీ నెంబర్ అనుకూలమైన నెంబర్ అయినప్పుడు నీకు మంచి పొజిషన్ వస్తుంది, అద్భుతమైన పనులు చేస్తారు, సాఫీగా జీవితం సాగిపోతుంది, అనుకున్న పనులన్నీ అవుతాయి. దానికి ఒక కోర్స్ ఉంటుంది. మీ నేమ్ కరెక్షన్ చేయగానే సరిపోదు, ఒక నేమ్కు కరెక్షన్తో పాటు మీకు ఒక రత్నాన్ని కూడా సూచిస్తాం. ఈ యొక్క 6, 15, 24 తేదీలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు వజ్రాన్ని లాకెట్గా కానీ లేదా ఉంగరంగా కానీ ధరిస్తే బాగా ఉంటుంది. కానీ వజ్రాన్ని మనం కొనాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది. మినిమం ఒక 3 సెంట్లు 6 సెంట్లు కొనాలంటే 30,000 అవుతుంది. దానికి ఆల్టర్నేట్ లేదా గురువుగారు అంటే ఉంది, దానికి ఆల్టర్నేట్. దానికి ఓపల్ అనే ఒకటి స్టోర్ ఉంటుంది, అది చాలా తక్కువ రేట్లో ఉంటుంది, 4,000, 5,000లో వస్తుంది, చాలా అద్భుతం. లేదు ఒక చిన్న సెంటు 2 సెంట్లలో ఇంత చిన్న డైమండ్ పెట్టుకుందామంటే దానివల్ల ఉపయోగం లేదు. ది బెస్ట్ ఆప్షన్ ఇస్ ద ఓపల్. అది నిన్ను జీవితాన్ని మార్చివేస్తుంది. నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని మీ నేమ్ని కనుక సరైన వైబ్రేట్లోకి తెచ్చుకుంటే ఈ 6 నెంబర్ వారు చాలా అద్భుతం. ఇక వీరికి కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, బుధవారము, శుక్రవారం. శుక్రవారం వారి నెంబరే. ఈ వారాలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి మీకు ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే, మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకుంటే, మీ కష్టాలని తొలగిపోవాలనుకుంటే మీ నేమ్ కరెక్షన్ చేయించుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. నమస్కారం.